బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి. జగదీశ్వరరావు గారు, సార్ జగదీశ్వర్ గారు చెప్పండి సార్. భరత్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కొద్దిమంది ఇక్కడ కామెంట్ పెడుతున్నారు ఏంటంటే, ఈ హెల్త్ కార్డ్స్ పని చేస్తలేవు, డిడక్షన్స్ ఆపండి, ప్రైవేట్ గా తీసుకుంటాం. ఇవాళ జూబ్లీ హిల్స్ అపోలోకి వెళ్తే అక్కడ పని చేయదు అని చెప్పారు అంటారు. సో హెల్త్ కార్డ్స్ ఒకటి మేజర్ ఇష్యూ. రెండోది డిఏలు, పిఆర్సి, ఇవన్నీ ఇష్యూస్. కొన్ని నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏమన్నా చేయదగ్గవి ఏమైనా ఉన్నాయా అంటే ఇమీడియట్ గా అధికారుల స్థాయిలో ఆగినవి? సరే, ఫైనాన్షియల్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ తప్పనిసరి సార్. ఇప్పుడైతే హెల్త్ కార్డు విషయానికి వస్తే, గవర్నమెంట్ ప్రభుత్వం ఆ రోజు మాకు 1.5 అంటే మేము ఒప్పుకున్నాం, పెద్ద అమౌంట్ అయినా. ప్రభుత్వం కూడా 1.5 అవుతుంది. 44 కోట్లు ప్రభుత్వం, మా ఉద్యోగులతో 44 కోట్లు, మొత్తం కలిసి 88 కోట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అని చెప్పి 200 కోట్లు అదనంగా ఇస్తా అని చెప్పారు. కానీ హాస్పిటల్లో కొంచెం డ్యూ ఉన్నది. ఆ హాస్పిటల్ అసోసియేషన్ లో పిలిచినాం. 70 కోట్లు ఇలా మాకు విడుదల చేస్తే మేము వర్క్ చేస్తామని చెప్పారు. ఈ 70 కోట్లు కూడా కొట్టాం, మన ముఖ్యమంత్రి గారు చెప్పించి కొట్టించినాం. అయినా కొన్ని హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 16-17 హాస్పిటల్లో కొన్ని చేస్తలేదు, దాదాపు చేస్తుండ్రు. ఇంకా అది కూడా ఆ ఫైనాన్స్ కును ఇటు హెల్త్ కు ఇద్దరు కోఆర్డినేషన్ లేకుండా, అది కనీసం ఆ డాటాను కూడా కరెక్ట్ చెక్ చేయకుండా ఇబ్బందికరంగా చేస్తున్నమాట వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పినా. కానీ ముఖ్యమంత్రి గారు కూడా సిఎస్ గారు చెప్పారు, మన సిఎస్ మారిన ఇంకో సిఎస్ గారు వచ్చారు. కనీసం ఎన్ని చెప్పినా గానీ కనీసం తిరగడం లేదు, రివ్యూ చేసే నాదులు లేకుండా పోయిండు. ఆ రోజు టీఆర్ఎస్ కమిటీ కూడా ఇమీడియట్ తీసుకున్నాం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మీరు చూసారు, మన ప్రెస్ లో కూడా వచ్చింది. కనీసం పిఆర్సీ కనీసం రిపోర్ట్ చేసుకొని స్టడీ చేయండి, స్టడీ చేసిన తర్వాత మాకు ఇవ్వండి, డిస్కస్ చేసి. ఆర్థిక పరిస్థితి బాగా లేదంటున్నాం కదా, ఇద్దరం కలిసి కూర్చుంటే ప్రభుత్వం ఇటు ఉద్యోగులు కూర్చుంటే ఏదో ఒక రకంగా మేము సెటిల్ చేసుకుందాం. మరి ఏదైనా ఉద్యోగులకు వచ్చేది మ్యాండేట్, మాకు బాగున్న డబ్బులే అడుగుతున్నాం కానీ కొత్తగా అడుగుతలేమని ఎన్నోసార్లు చెప్పినాం. మీరు కూడా ఎన్నోసార్లు డిబేట్ లో కూర్చుంటూ ఈ ఫ్రీ బీస్ చేయడం వల్ల ఉద్యోగులకు వస్తారని ఇప్పుడు మేము కూడా అనిపిస్తుంది. మాకు అనవసరము పని చేయడానికేమో ఫ్రీగా ఇస్తున్నాం, పని చేసిన ఉద్యోగులకేమో డబ్బులు ఇస్తలేము. అవసరమైతే ఉచితాలు ఇవ్వండి, ఎవరికైతే అర్హులైతే వాళ్ళకి ఇవ్వండి. కానీ అర్హులు కాకుండా ఇంతకుముందు చెప్తున్నట్టు ఇక్కడ విద్యా సంస్థలకైతే ఒక డబ్బు లేదు, విదేశీ విద్య అంటారు. మరి స్టడీ అంటే ఇక్కడ స్టడీ సప్లై చేయలేక ఇలా బయట దేశాలకు స్టడీ చేస్తున్నాం. మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిన కింది అధికారులలో కూడా సమన్వయం లేకుండా పోయింది. అది కనీసం మరి దాన్ని రివ్యూ చేస్తాం, ఆ డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఆఫీసర్స్ కూడా కరువైపోయిన సమస్య. ఇలా మంత్రులు కూడా వాళ్ళ శాఖలో కనీసం ఉద్యోగుల పరిస్థితి ఉన్నది, ఎట్లా చేసి మాట్లాడదామని పరిస్థితి లేదు. కొందరు మంత్రులు అయితే మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అసలు ఉద్యోగ సంఘాలంటే మన అగ్రికల్చర్ మార్కెటింగ్ మన ఏఈఓస్ ప్రాబ్లం మేడం. ఆ ఏఈఓస్ అయితే ఎంత ఉన్నది కానీ అక్కడ ఉన్న ఏఈఓస్ కు డిప్లొమా ఉన్న వాళ్ళకు, గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకు ఇద్దరి మధ్యన తగాద పెట్టేసి వాళ్ళకు అసలు సీనియారిటీ ఎప్పుడైనా కామన్ గా సీనియారిటీ మనం జాయిన్ అయినాక సీనియారిటీ ఉంటది. కానీ వాళ్ళు ఎక్కువ చదువుకున్నారని చెప్పేసి వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసేదని చెప్పేసి వాళ్ళకు పర్సెంటేజ్ పెట్టి ఆ ఉద్యోగులలో ఇలా కొట్లాట కావడానికి కూడా ఇలా ఈ అధికారులు కూడా చేస్తున్న సందర్భాన్ని చెప్తున్నా. ఇలా సెక్రటరియట్ లో 12.5 ఆల్రెడీ హెచ్ఓల నుంచి తీసుకోవాలి. కానీ ఆ సెక్రటరియట్ ఉద్యోగులకు వాళ్లకు ఇలా హెచ్ఓడి ఉద్యోగులకు ఇలా తాకలాట పెట్టేసి ఇలా వాళ్ళకి ఇబ్బందికరం చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలి, ఎవరు కూర్చోవాలి, ఎన్నిసార్లు ఒప్పుకోవడతాం? మేము స్టార్ట్ చేస్తున్నాం, బంద్ చేస్తున్నాం అని మీరే అందరూ వెళ్తున్నాం. అది ఇబ్బందికరంగా మారుతుంది రోజు రోజుకు. కింది లెవెల్ ఉద్యోగులు అయితే మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆ వాట్సాప్ లో ఇబ్బందికరంగా పోస్ట్ చేస్తారు. అందుకే మేము కార్యక్రమం తీసుకుని ఇలా బ్రహ్మాండంగా 33 జిల్లాల నుంచి అన్ని జిల్లాల్లో అయినది. ఇలా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి 2 జిల్లాల్లో ఉద్యోగులు వచ్చేసి బ్రహ్మాండంగా అసలు 5,000 పైచీలకు ఉద్యోగులు రావడం మీద చాలా సంతోషం అనిపించింది. అంటే కానీ ప్రభుత్వాలకు ఒకటి చెప్తున్నాం, చలో సెప్టెంబర్ 10 నాడు ఇక బంద్ చేసేది లేదు. ఒకవేళ మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు అది విజయోత్సవ సభగా మారుస్తాం కానీ మళ్ళీ కాలయాపన చేసి అది చేసే పరిస్థితి లేదు. అటు ఉద్యోగులందరినీ 1 లక్షకు తగ్గకుండా హైదరాబాద్ తీసుకొచ్చి మా నిరసనను తెలియజేసి
ప్రభుత్వానికి కనువిప్పుగా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. కట్కన్ రమేష్ గారు నమస్కారం.